ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇది కార్తీక మాసం కదా. ఇప్పుడు హైదరాబాద్లో కూడా మెడికల్ వాళ్ళు ఉండరు, మెడికల్ చెకప్స్. హైదరాబాద్లో కోటి దీపారాధన పెట్టారన్నమాట. కోటి దీపోత్సవం అవార్డు ఉంది చూడండి, భక్తి టీవీ అని పెట్టి. అనిపించిందా? కోటి దీపోత్సవం ఇది ఇక్కడ జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఎన్టీఆర్ గార్డెన్లో ఇప్పుడు మనం చూద్దాం. ఒక్కొక్క దగ్గర అవార్డ శివుని బొమ్మ ఉంది, ఇక్కడ కూడా శివుడు ఉంది. ఇప్పుడు దీపాలు ఎట్లా పెడతారని చూద్దాం. ఆడ స్టేజ్ మీద శివుడు విగ్రహం ఉంది, పెద్దది విగ్రహం లాగా పెట్టి టెంపుల్ లాగా వేసారు అనమాట. ఇవన్నీ దీపాలు ఇంకా ఎన్ని పెట్టుకోవచ్చు. సింబల్స్లో పెడతారు, ఎవరు డిజైన్లు వాళ్ళు పెడతారు. టేబుల్స్ ఈయన హోమ్ పెట్టారు అన్నమాట. బాగుందిగా. అంటే ఇవి ఫ్రీగా ఇచ్చారు అనమాట. ఒక్కొక్కరు ఎవరికో టేబుల్ ఇచ్చి, ఇవన్నీ టేబుల్సే ఏం ఉన్నాయి చూడండి. టేబుల్స్లో మీద దీపాలు పెట్టేస్తారు అనమాట. అక్కడ పైన స్టేజ్ పైన పూజారులు ఉన్నట్టుండ్రు. బహుశా ఒక్కొక్క శివుని ఇచ్చారు విగ్రహం. ఇక్కడ పూజ కూడా చేసారు, చేస్తారు, రెడీ చేస్తారు. ఇక్కడ పూజ చేస్తారు. ఒక్కొక్క శివుడు పువ్వులు గ్రాండ్గా చేస్తారు అసలు. ఆహా, నాకు ఇక్కడికి రావడమే ఆనందం ఉంది. ఇంకా వెలిగించడేమో కానీ ఇలా ఆల్మోస్ట్ వెలిగించినారు కొందరు. మళ్ళీ చెప్పినప్పుడు మళ్ళీ వెలిగిస్తారా? ఓకేనా గాయస్? అది యాక్చువల్లీ ఎల్ఈడిలో చూపిస్తుంది చూడండి. ఇక్కడ ఉన్న సర్కిల్ ఇప్పుడు అట్లా ఉందన్నమాట. భక్తి టీవీ, అనిత టీవీ, శివుడు, ప్రతి దగ్గర శివుడి విగ్రహం ఉంది. ఈ ఫ్రీ ఫీజు ఎంట్రీ అవన్నీ నైజాతే, ఎవరైనా రావచ్చు. బాగుంది చూడండి. ఆహా, ఇంకా సూపర్ బాగుంది కదా. అంటే దీపాలు వెలిగిస్తే ఇంకా హైలైట్ కొట్టు అనిపిస్తుంది బహుశా. ఇక్కడ బాగున్నట్టుంది, చూద్దాండి. ఇక్కడ పూలు పెట్టిరండి. బాగుంది. దీపాలు అయిపోయినాయి, వెలిగించినట్టు. ఈ లైనే ఉంది చూడండి. ఈ కెమెరాలో మంచిగా కనిపిస్తుంది కదా. ఓము సస్త్విక్ ఇట్లా. ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ ఓం ఇంకా హైలైట్ ఉంది పెద్దగా చూడండి. నేను రియల్ ఎస్టేట్ కదా, బయట మార్కెటింగ్ చేద్దామని వస్తే ఇట్లా ఉంది పరిస్థితి. అంటే బయట పాంప్లెట్ అందరూ పట్టుకొని వచ్చారు రియల్ ఎస్టేట్ వాళ్ళు. అసలు బీభత్సంగా ఉన్నారన్నమాట. ఇది సెంటర్, ఇది బ్యాక్. ఇక్కడ కొన్ని టేబుల్స్, ఇక్కడ కొన్ని టేబుల్స్. 1 2 3 6 9 10. ఇటు సైడు 10 ఉన్నాయి, ఇటు సైడు 10 టేబుల్స్ ఉన్నాయి. 3 5 ఇక్కడ 8 ఉన్నాయి. ఇక్కడ సూపర్ వచ్చింది. ఆహా, విగ్రహం సూపర్ వచ్చింది.
ఇక్కడ సూపర్ ఉంది, అసలు బాగా వచ్చింది, మంచిగా ఉందమ్మ, ఇది బాగుంది. అందరు హైలైట్ చేసారు. ఇగో శివుని విగ్రహం చూడండి. ఓహో, ఇక్కడ ఇంకా చెప్పరాదు. సో కెమెరాలో హైలైట్ కనిపిస్తుంది, నిజంగా చూస్తే అంత అవుట్లుక్ వస్తలేదులే కానీ ఇదేదో వెరైటీ ఉంది. అబ్బా, ఇక్కడ వెరైటీ ఉందాయా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మీ కాడికి చూపిస్తా చూడండి, డైరెక్ట్ దేవుని కాడికి. అది కెమెరా అడ్డం వస్తుంది. అక్కడ కెమెరా అడ్డం వస్తుంది, ముందు కొనిస్తలేరు, ఆపుతారు. ఈ నుంచి చూద్దాం దాన్ని. ఫస్ట్ టేపు ఇటు సైడ్ అక్కడ. ఓ శివుడి చాలా పెద్దగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, దేవుని కాడ కూడా విఐపి దర్శనం ఉంది. వీళ్ళందరూ ఫ్రీగా వచ్చిన వాళ్ళు, వీళ్ళంతా అంటే ఇక్కడ మొత్తం ఫ్రీ. ఈ గేట్ ఉందా ముంగట, ఒకటి చూపిస్తాగండి, ఒక నిమిషం ఆగండి. ఇక్కడ చూడండి శివుని విగ్రహం కూడా ఉంది. ఇక్కడ చూపిస్తా చూడండి. అయితే ఏం జరుగుతుందంటే ఇక్కడ విఐపి దర్శనం ఈ ముంగటోళ్ళ కాడికి. ఈ లైను ఎందుకు దేవుళ్ళు ఉండరు, శివుని విగ్రహం ఉంది. ఇగో ఇక్కడ కోలాటం వేస్తుంది. నాదప్రియుడైనటువంటి ఆ పరమేశ్వరునికి వీణా వాయిద్యంతో స్వర విన్యాసం, స్వరాభిషేకం చేసినటువంటి కోటి దీపోత్సవ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కరతాళ ధ్వనులతో వారిని అభినందించవలసిందిగా మనవి. ఈ కార్తీక మాసాన ప్రతిరోజు కార్తీక మాస
వైశిష్ట్యాన్ని అలాగే దీప ప్రాధాన్యత గురించి అనేక మంది పండితులు ఈ ప్రాంగణానికి విచ్చేసి తమ ప్రవచనామృతాన్ని అందిస్తూ వస్తున్నారు. ఈనాడు శివ పరివారానికి కోటి బిల్వార్చన, అలాగే ఉజ్జయిని మహాకాళేశ్వరుడి కళ్యాణోత్సవం జరుగుతున్న ఈ శుభ సందర్భంలో కోటి దీపోత్సవ వైభవం గురించి, కార్తీక దీపారాధన విశిష్టత గురించి, అలాగే శివ పరివార వైభవానికి